ఫ్రెండ్స్, సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ ఓజోన్ డే అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. జీవరాశి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి. ఓజోన్ యొక్క సంకేతం, రసాయన నామం O3. అంటే O3లో మూడు అణువుల ఆక్సిజన్ కలిగి ఉంటుంది మిత్రమా. అయితే ఆక్సిజన్ ఎందుకు ఇలా అయిపోతుందంటే, మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడడము, పర్యావరణంలో తక్కువగా చెట్లు నాటడము, చెట్లను నరికేయడము, ఇలా రకరకాలైనటువంటి కెమికల్స్ వాడడం, అంటే మనమే మన పర్యావరణాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొరకు అక్కడక్కడ కూడా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి వాటి ద్వారా మనకు రక్షణ లేకుండా పోవడం వల్ల భూమి మీద ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి జీవరాశులన్నింటికి కూడా ముప్పు వాటిల్లుతుంది. వాళ్ళే కాకుండా మనము కూడా అనేక రకాలైనటువంటి జబ్బులను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? పచ్చదనాన్ని పెంచాలి. పచ్చదనాన్ని పెంచాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట చెట్లను నాటాలి. చెట్లను ఎందుకు నాటాలి అంటే, చెట్లను నాటడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా గ్రహిస్తుంది. కాబట్టి మనం చెట్లను పెంచాలి. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడిది అని మనం ఆలోచించినట్టయితే, మనము వాడుతున్నటువంటి వాహనాల గుండా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు విడుదలవుతాయి. అలానే కొన్ని జీవరాశులు మనము కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తున్నాం. అది ఎక్కడికి పోతుంది? మరి మనం చెట్లను పెంచినట్టయితేనే ఈ చెట్లు ఏం చేస్తాయి? ఆ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి అవి ఆక్సిజన్ను విడుదల చేస్తూ కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి మిత్రమా. అలానే నైట్ టైంలో బాష్పోత్సేకాన్ని కూడా జరుపుకొని తను పచ్చగా ఉంటూ మనల్ని పచ్చగా ఉండడానికి ఎంతగానో సహకరిస్తుంది. అందువల్లనే మన వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొరను కూడా మనం రక్షించుకోగలుగుతాం. కొన్ని ఫ్యాక్టరీల నుండి వెలువడినటువంటి వివిధ రకాలైన విషవాయువులను ఇవన్నింటిని కూడా అరికట్టాలంటే చెట్ల ద్వారానే అవుతుంది. కాబట్టి పర్యావరణంలో మనం ఎక్కువ శాతము మొక్కలను పెంచడానికి, అన్ని రకాల మొక్కలను పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా తన వంతు బాధ్యతగా మనం ముందుండి మనము ఒక జబ్బు వస్తే మన శరీరాన్ని ఎలా అయితే మనము రక్షించుకుంటామో అలానే మన వాతావరణాన్ని కూడా పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని, ఈ వాతావరణం అనేది కూడా మన శరీరమే అనుకుంటూ మనము తప్పకుండా ఇవన్నింటిని ఎలా అయితే మనము టెస్ట్లు చేయించుకొని, ట్రీట్మెంట్ చేయించుకొని డబ్బులు వాడుతూ ఉంటామో, అలానే పర్యావరణానికి కావలసినటువంటి మొక్కలను పెంచడం ద్వారా మనము పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. మరియు భూగర్భంలో నీటి యొక్క శాతాన్ని కూడా పెంచుకోగలుగుతాము. దీని ద్వారా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇలా చాలా సైంటిఫిక్కు సంబంధించినటువంటి అందరికీ కూడా తెలుసు. ఇది ఓజోన్ పొర గురించి చాలా ఏళ్ళ నుంచి మనం అందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒక గొప్ప సమస్య మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు మీ బర్త్డేలప్పుడు, మ్యారేజ్ డేలప్పుడు, మీ అమ్మ నాన్నల షష్ఠి పూర్తులప్పుడు, వాళ్ళ యొక్క వర్ధంతి రోజులలో కూడా ఇవన్నీ ఏమైనా నేషనల్ డేస్ అప్పుడు ఏదో ఒక మొక్కను పెంచడానికి మీ ఇంటి ముందు, ముంగిట్లో, పేరట్లు, ఎక్కడైనా రోడ్డు వైపు అయినా కూడా పెంచడానికి ప్రతి ఒక్కరము కూడా మనము కంకణం కట్టుకున్నట్టుగా, కలిసికట్టుగా కాకుండా ఇండివిజువల్గా, లేకపోతే ఉన్న ప్లేసుల్లో ఉన్నటువంటి వీధుల్లో ఉన్న మన ఫ్రెండ్స్ తోటి గ్రూపులుగా మారి మనం చేస్తున్నటువంటి ఈ పనులన్నింటిని కూడా మన తర్వాత వచ్చే తరం పిల్లలు, చిన్నపిల్లలు, యువతులందరూ గ్రహించి ముందు ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత వాళ్ళపైన కూడా
వేసుకుంటారు. వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేస్తారు, అనుకరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం కూడా పాల్గొనాలని ఇంటర్నేషనల్ ఓజోన్ లేయర్ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను.